హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అరుంధతి కోటకి రావటం జరిగింది. కర్నూలు జిల్లాలోని బనగాలపల్లి గ్రామంలో ఉందండి ఈ అరుంధతి కోట. అరుంధతి సినిమా మొత్తం ఈ కోటలో ఒక 6 days పాటు షూటింగ్ చేయటం జరిగింది. ఈ కోట సెట్టే హైదరాబాద్లో వేసి మిగతా షూటింగ్ కంప్లీట్ చేయటం జరిగింది. ఈ కోటలో మొత్తం వచ్చేసి 400 సంవత్సరాలు అవుతుందండి ఈ కోటను కట్టి. ఈ కోట వివరాలు మొత్తం అంతా కోట మొత్తం తిరిగి మనం పూర్తి వీడియోలో చూద్దాం. ఈ కోట వచ్చేసి బనగాలపల్లి రోడ్డు మీద నుంచి పక్కనే ఉంటుందండి. పక్కన ఉన్న కొండ మీద ఉంది. మేము కొండ మీదకి వెళ్తున్నాము. కోట మొత్తం చాలా బాగుందండి చూడటానికి. సినిమాలో ఎలా ఉందో అలానే ఉంది, చెక్కు చెదరకుండా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ట్రావెల్కి సంబంధించినవి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కోట గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న వ్యక్తి ఈ కోటకు వాచ్మెన్గా పనిచేస్తాడండి. ఆయన మొత్తం వివరించాడు. ఈ కోట కట్టి దాదాపుగా 350 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాలు అయిందని చెప్తున్నాడు. అరుంధతి షూటింగ్ కూడా ఇక్కడ 6 days జరిగింది. మిగతాది హైదరాబాద్లో సెట్ వేసి పూర్తి చేశారని చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు, చుట్టూ చాలా బాగుందండి కోట. చెక్కు చెదరకుండా 350 సంవత్సరాలు 400 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా కోట ఎంత నీట్గా ఉండటం చాలా ఇదండి. చాలా బాగుంది కోట. అయితే కోట పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. కోట పై భాగానికి వచ్చిన తర్వాత ఇలా ఉందండి. మీరు చుట్టూ చూడవచ్చు. ఇక్కడ మొత్తం సున్నప్రాయి కొండలేనండి కోట పక్కన మొత్తం. మీరు హైవే కూడా గమనించవచ్చు. కర్నూలు వెళ్ళే హైవే అండి పక్కన ఉన్నది. చుట్టూ కొండలు, ఒక పక్క హైవే. ఇక్కడ దాదాపుగా నిర్మానుష్యంగా ఉందండి మొత్తం కోట మొత్తం. నైట్ అయితే అసలు ఏమీ ఉండవు. లోపల మీరు చూడవచ్చు. ఇప్పుడు కోట లోపల భాగం చూద్దాం. మీరు గదులు చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయండి. ఇంతవరకు కొద్దిగా కూడా చెక్కు చెదరకుండా చాలా నీట్గా ఉన్నాయి. కింద బండలు కానీ గదులు కానీ చాలా బాగున్నాయండి. అరుంధతి సినిమా కోసం అని చెప్పేసి కోటకి రీస్టోరేషన్ వర్క్స్ కొన్ని జరిగినాయండి. పెద్దగా జరగలేదు, కాకపోతే చిన్న ప్యాచ్ వర్క్స్ అన్నీ చేశారు. ఇక్కడ కోటకు మొత్తం మీరు చుట్టూ ఇలా ఉంది. మొత్తం చూడవచ్చు, చాలా నీట్గా ఉన్నాయండి. అట్లానే కోట పైభాగం మొత్తం దెబ్బతిందండి. మొత్తం రూఫ్ మొత్తం. ఫస్ట్ ఫ్లోర్ బాగుంది. పైన టాప్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి రూఫ్ మొత్తం పూర్తిగా దెబ్బతిందండి. ఆ రూఫ్ కూడా చూపిస్తాను మీకు. మీరు చూసుకున్నట్లయితే కోట చెక్కు చెదరకుండా 400 సంవత్సరాలు అయినా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది లోపల రూఫ్ చూడండి ఎంత ఇదిగా దెబ్బతిందో. లోపల గోడలు ఇవన్నీ దెబ్బతిన్నాయండి. ఇక్కడ లోపల అందరూ పేర్లు రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్ అండి, పెద్ద హాలు. హాల్లో కూడా పైన మొత్తం రూఫ్ దెబ్బతింటం జరిగింది. పైన చూడొచ్చు, పాతకాలం టైప్లో కట్టిన రూఫ్లు అండి ఇవన్నీ. చాలా బాగుంది కోట. అయితే మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటున్నారు. కారు కానీ బైక్ కానీ ఎటువంటి సపరేట్ ఛార్జ్ ఏం లేదండి. మేము కారులో వెళ్ళాము, 20 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా బాగుందండి. రోడ్డు పక్కనే, మీరు రోడ్డు మీద నుంచి డైరెక్ట్గా కోటలోకి రావచ్చండి. పెద్ద దూరం కూడా ఉండదు, దాదాపుగా 100 మీటర్లు అంతే, పెద్ద దూరం ఉండదు. కోట మాత్రం చూడటానికి చాలా బాగుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో కోట ఏదైతే చూపించారో అదే టైప్లో ఉందండి కోట మొత్తం. మీరు కోట లోపల కానీ బయట కానీ ఎటువంటి వీడియోకి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మీరు ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు. కోట మీరు తప్పకుండా చూడవలసిన కోట అండి. కర్నూలు నుంచి దాదాపుగా 60 కిలోమీటర్స్ దాకా వస్తుంది. మీరు నంద్యాల నుంచి అయినా రావచ్చు.
చాలా చాలా బాగుంటుంది. కోతులు విపరీతంగా ఉన్నాయండి మొత్తం కోట మొత్తం. ఇక్కడ కోటకు దగ్గరలో మీరు తినుబండారాలు ఏమీ దొరకవండి. మీరు ఏమన్నా తెచ్చుకుంటే ముందే తెచ్చుకోండి తినటానికి. ఇక్కడ నుంచి మీరు తినటానికి ఏమన్నా కావాలంటే దాదాపుగా 6 కిలోమీటర్స్ వెళ్ళవలసి ఉంటుంది. చాలా చాలా బాగున్నాయండి. ఈ కోట కాడ నుంచి పక్కన ఉన్న విజువల్సే కానీ కొండలు అవన్నీ సున్నపు రాతి కొండలండి. పక్కన అన్నీ సున్నపు రాయిని ఇచ్చేసే మిషన్స్ అన్నీ ఉన్నాయండి. కంపెనీసే ఉన్నవి. చాలా చాలా బాగుంది. మొత్తం చుట్టూ చూడవచ్చు. ఇక్కడ నుంచి యాగంటి పుణ్యక్షేత్రం కూడా పక్కనేనండి. బ్రహ్మంగారు తపస్సు చేసిన గృహ కూడా దగ్గరలోనే ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా పక్కన అడిగి యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళండి. ఇక్కడ నుంచి యాగంటి పుణ్యక్షేత్రం 4 కిలోమీటర్లు మాత్రమే. అక్కడ నుంచి బ్రహ్మంగారి తపస్సు చేసిన ప్లేస్ కూడా చాలా చాలా దగ్గరండి. మీరు ఇప్పుడు చూడవచ్చు. కోట పైకి వెళ్ళేది కూడా మళ్ళీ నేను చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది. కోటకు మొత్తం 4 వైపుల నుంచి ఎంట్రన్స్ దారులు ఇచ్చారండి. రైట్ సైడు లెఫ్ట్ సైడు